శరత్ బ్లాగ్. సో మళ్ళా ఈ ధూల్పేట్కి అయితే వచ్చేసినాం పార్ట్ 2 వీడియో. సో లేట్ అయిపోయింది. ఈరోజు 25, ఎల్లుండే పండుగ అనమాట. 27th రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయినాం, ఈ లేట్ అయిపోయింది. సో చూద్దాం, ఇక ఆల్రెడీ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోవచ్చు. సో అయినా కూడా మనం చూద్దాం, వాటి ప్రైజులు కూడా అడిగి తెలుసుకుందాం. ఇంకొక న్యూ వ్యక్తి యాడ్ అయ్యింది, మా తమ్ముడు షేర్. రారా, ఫస్ట్ సారి వచ్చినప్పుడు మాకు అంత ఐడియా లేకుండే ఈ ఏరియా జియా కూడా ధూల్పేట. మనోడు అన్నీ ఇక్కడ వాళ్ళకు రిలేటివ్స్ ఇక్కడ ఉన్నారు. సో ఇదంతా తిరిగింది అనమాట. సో వీడిని పట్టుకొని ఇక మనకి తెలుసు కాబట్టి అదంతా తిరుగుదాం, ఆయన చూద్దాం. ఏమంటావు? చూపిస్తా. ఇక మీ ముంగడు కూడా పెద్ద వినాయకుడు ఉంటుంది, అక్కడ తీసుకోవద్దా, ఇలా ఆశ్చర్యపోతారు. చూద్దాం. ఒకటే ఉంది వినాయకుడు, ఒకటే ఉంది, అది మంచిగా ఉంటుంది. ఒకటే మంచిగా ఉంది. యాజ్ యూజువల్ మన జాన్ దూరం పోతుండు. సో చూద్దాం. ఇక్కడ ఒకటి ఉంది, మనం స్టార్టింగ్ ఇప్పుడే వచ్చినాం. సో ఇదేమంటారు, రీటైల్ షాప్ అట. చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి. సో చూద్దాం. సో ఇదైతే శ్రీ తుల్జా భవానీ గణేష్ కేంద్ర, అది గణేష్ మూర్తి స్టాల్ అన్నట్టు, జుమరత్ బజార్. సో స్టార్టింగే మస్తున్నది వినాయకుడిది. సో వితౌట్ కిరీటం, చిన్నగా బాగుంది. ఏంటండి, ఏమైందిరా? ఇవన్నీ ముంబై స్టైల్, ఇంకా మంచిగా. ఇది కూడా ఇది ఎంతో వెరైటీ ఉంది కానీ అంత లుకింగ్ అనిపిస్తలేదు. ఇది అడ్డగోలు ఉంది కదరా, ఇది మొత్తం బట్టలతోటే గుట్టి పారేసారు. చిన్న వినాయకులు కావాలంటే చూడండి, బాగున్నాయి. ఇది ఎంత ప్రైజ్ అడుగు, ఆయన అడుగురా ప్రైజ్ ఎంత? అడుగు. బుక్ కూడా అయిపోయింది, అన్నీ ఆల్రెడీ బుక్డ్ ఇవన్నీ. అరే ఇది బాగుంది. ఏదిరా, ఎలా కూర్చొని చిన్న నార్మల్ రాజులాగా కూర్చున్నాడు సీట్లా. ఫినిషింగ్ ఉందా? ఫినిషింగ్ అలాగే ఉంది, కొత్త ఉంది. మొత్తం క్లాత్ తోటి వేసారు మ్యాక్సిమం. క్లాత్ ఇంకా ఇది మోటివ్స్ 20,000 అట, 24,000 అట. సో ఇంత చిన్న ఉంది, ఇంత బాగుంది, అయినా కూడా చాలా రేట్ ఎక్కువ. ఎందుకు రేట్ ఎక్కువ అంటే చూస్తేనే అర్థమవుతుంది ఉండొచ్చు మీకు. సో ఏంటి అవి? మేఘాలు, అవి కింద మేఘాలు, మీద నెమలీలు, తర్వాత దాని మీద నెమలీలను స్వారీ చేస్తున్నాడు. ఇది చూడు, ఇది కూడా బాగుంది. ఇది చూసినాం, ఇలాంటి లాస్ట్ ఇయర్ కూడా చూసినాం. ఇసంటిది ఆయిల్ పెయింటింగ్ అంటే స్మూత్ ఫినిషింగ్ వస్తుంది, టచ్ అయితే స్మూత్ అనిపిస్తుంది. మెరుస్తలేదు కదరా అది? మెరుస్తుంది, షైనింగ్ అంటారు అన్న. మెరుస్తేనే ఆయిల్ పెయింటింగ్ అన్నారు. మస్తు వస్తుంది, స్మూత్నెస్ వస్తుంది. మస్తు కనిపిస్తున్నావు ఇడికించి అటు వినాయకులు మొత్తం. అరే తీసుకోరా, బాగుంది అది. మా బిడ్స్ ఎంత ఉంది? ఇది అదిరా, కార్తికేయ వినాయక్, రామ్లల్లా డిజైన్ అన్నది దానికి. సో అంతే, ఈ స్టోర్లో ఇంతే అయిపోయినాయి. సో ఈ స్టోర్లో మాత్రం ఇవే ఉన్నాయి. సో వేరే దగ్గరకు పోదాం, ఇంకా చాలా ఉన్నాయి. మనం ఫస్ట్ పార్ట్లో చూసినాం కదా, అవన్నీ తిరుగుదాం. పెద్ద వినాయకులు అప్పుడు అన్నీ కలర్ వేయకుండా, అంటే మధ్యలో పని ఉండి చూసినాం కదా, ఇప్పుడు అన్నీ చూద్దాం, పోదాం. నెక్స్ట్ 2 దిక్కులు మొత్తం గణేష్లే ఉన్నాయి. చిన్న అయితే బాగా కనిపిస్తున్నాయి, చిన్నవి అయితే. సో మన విలేజ్లలో చూసుకుంటే, మన పట్టణాలలో చూసుకుంటే, మన దగ్గర ఉండే వినాయకులు చాలా పాతకాలం అన్నట్టుంటాయి. ఇక్కడ వినాయకులు కొత్త ఉంటాయి, అడ్వాన్స్ ఉంటాయి, రేట్లు కూడా అట్లే ఉంటాయి. ఇక్కడికి వచ్చి రేట్లు ఎక్కువ ఉన్నాయంటే ఎవరు ఏం చేయరు, వచ్చినామంటే ఖచ్చితంగా నచ్చుతారు. పైసలు ఎక్కువైనా తీసుకోవాల్సిందే, తేడా తెలుస్తుంది. అది ఇక్కడికి వస్తే మాత్రం ఏంటంటే తీసుకోవాలనిపిస్తుంది, కానీ తీసుకుంటారు ప్రైజ్ని బట్టి మూవ్ కావాలి. పైసలు ఉన్నాయంటే మాత్రం ఇన్నే తీసుకోవాలి అనిపించలే. సో వాళ్ళ వినాయకులు, సో పోదాం. పెద్ద వినాయకులు అయితే చూద్దాం. ధూల్పేట్ల ధ్రువ్ సింగ్ కళాకార్ అని ఉంటుంది. ధ్రువ్ సింగ్ కళాకార్ ఇలా చాలా వెరైటీ గణేషులు అయితే రెడీ అవుతాయి. ఇయర్కి డేంజర్ గణేషులు వేస్తారు. ప్రైజులు బి డేంజర్ ఉంటాయి, లక్షలు ఉంటాయి, లక్షల పైన ఉంటాయి. మీరు బుక్ చేసిరా మరి? డేంజర్ గణేష్ చూద్దాం పా, లోపలికి పోయి చూద్దాం పా. సో గైస్ సరే, ఇది కొత్త మోడల్ అయింది. दिखाते बोलो నువ్వు బాత్ కరో.
లాస్ట్ ఇయర్ నుంచి ఇది ట్రై చేద్దాం అనుకుంటారు, కానీ లాస్ట్ ఇయర్ టైం లేకపోతే చేయలేరు. లాస్ట్ ఇయర్ నుంచి తయారు చేస్తారు అదని. లాస్ట్ ఇయర్ పెండింగ్ ఉన్నాయి, కొన్ని డేస్ ఉన్నాయి కాబట్టి కంప్లీట్ చేయాలి. లాస్ట్ ఇయర్ ఇప్పుడు కంప్లీట్ చేస్తారా? ఇప్పుడు కంప్లీట్ చేసేస్తారు గైస్. సో మన తమ్ముడు చెప్పేది ఏంటంటే లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు, లాస్ట్ ఇయర్ కూడా అయిపోలేదు. లాస్ట్ ఇయర్ 20 days ఉండగా కూడా ఇంకా అయిపోలేదట, అయిపోయింది ఇప్పుడు కంప్లీట్ చేస్తారు, ఇంకా కూడా కంప్లీట్ కాలేదు ఇది, కాకపోతే బాగుంది. ఇవన్నీ చూడొచ్చు, ఇది లాస్ట్ టైం చూపెట్టినాం లాస్ట్ పార్ట్ 1లా. సో చూడొచ్చు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదంతా క్లారిటీగా చూపెట్టలేకపోయినా చూడొచ్చు. సో గాయస్ ఇదైతే చాలా ఎక్స్పెన్సివ్, ఇది ఎక్కువ లాక్స్లలోనే ఉంటుంది, తక్కువలో రాదు, ఎందుకంటే డిజైన్ ఎట్లుంది, పాముల మీద గణేశుడు ఉన్నాడు చాలా అన్న లోపటి ఇంకా ఓకే లాస్ట్ టైం పెద్ద వినాయకులు ఇవి చూడొచ్చు. జరుగురా ఒక్కసారి జరుగు ఇది. సో గాయస్ ఇప్పుడు మనం చూడొచ్చు. ఒక్క నిమిషం ఆగు, దీన్ని మొత్తం తీసుకుందాం. చూడవచ్చు ఇది చాలా పెద్ద ఉంది. మనం లాస్ట్ టైం చూసినాం కదా, ఒక 5-6 ఉండే, 5-6లో అన్నీ తీసుకుపోయారు, ఇది మాత్రం మిగిలింది. పోయినసారి గజ్వేల్ ఇది మన వాసవినగర్ వాళ్ళు పెట్టిరు. వాసవినగర్లో పెట్టిరా? ఏమో అంత ఐడియా లేదు, గజ్వేల్లో పెట్టిరు. సేమా ఇట్లనే ఉంటుందా? సేమ్ ఇట్లనే ఉంటుంది కావచ్చు. సో ఇది మాత్రం 4 lakhs 5 lakhs దాకా ఉంటుందట ప్రైస్. ఎవరు అన్నారు? మేము అడిగినాం రా, 4 lakh 5 lakh దగ్గర దాకా ఉంటుంది ఇది. చూడొచ్చు మంచి ఇంత పెద్ద ఉంది, కానీ ఇళ్ళకి ఎట్లా తీస్తారో అర్థమైతే లేదు. ఇవన్నీ ఇది కూడా చూడొచ్చు. అవురా ఇది ఎట్లా తీస్తారా? ఇవన్నీ వినాయకులే అన్న. ఇప్పుడు ఇవి ఎట్లా తీస్తారు? గణేష్ ని గుంజుడేనా పయ్యలా? జర ఏం చేస్తారు గణేష్ లని అగోడ అందరు ఉంటారు కదా పనులు, జర కట్టెలు పెట్టి ఇట్లా బిదికి లేపుతారు, ఒక 2-3 పయ్యలు పెట్టి బయట గుంజి పెట్టి మళ్ళీ సీట్ల మీకే ఎక్కిస్తారు. ఎట్లా ఎక్కిస్తారు? బండ్ల చేతితో ఎక్కిస్తారా రా? కానీ పైసలు బి చాలా ఎక్కువ తీసుకుంటారు. ఎక్కించినందుకు కూడా పైసలు తీసుకుంటారా? 10,000 11,000 తీసుకుంటారు. ఓకే ఆకలైతుందట. ఏంటివి क्या बोलते हैं उसको? खाना मसाला కలర్ మాత్రం బాగా ఇస్తారు. ఏంటి మక్కలు ఖానా మసాలా అంట. బీస్కో ఛత్రపతి సినిమాలో ఉంటాయి చూడు, నా పేరు శివ నీ పేరు ఏంది అన్నట్టు అడ్డం దిగాలి, నువ్వు ఏది దిగాలి. మసాలా మంజునే మనం సప్పుడే పోయి తింటున్నాం. వద్దానా? ఇదిరా మీ సంస్కారం. ఇది చాలా బెటర్ ఉంది. రియలిస్టిక్ రియల్ బిగ్ పెట్టి అన్న అది ఎంత కాస్ట్? పీచేగా బడవాలా 35,000 బుక్ హోగా 35,000 అంట. ఇక రేపటి వరకు వీడియో చూసిన వాళ్ళు వచ్చి బుక్ చేసుకోరి. సో వినాయకుని తీసుకోబోతుంది, బుక్ చేసుకున్నాను. వినాయకునికి తగిలిస్తారా ఏమి? పోనీ పోనీ రైట్ जाओ రైట్ ఇది ఏం చేసిర్రా? అప్పుడు ఏం లేకుండే, ఇప్పుడు బాగా
బాగా చేసింది. ఇదే ఒకటే చెప్తున్నా, అన్నిటికీ ఏదో మెరుపులు తక్కువ అవుతున్నాయి, గోడగా అయిపోయారు. ఇంకా కాలే, ఫినిషింగ్ కాలే ఇంకా. సజెషన్ వీళ్ళు తయారు చేస్తే చూస్తే ఎవరైతే తయారు చేసుకుంటున్నారు అరే హిందీ మే బోలర్ హిందీ మేము బోలరే ఆడ వెళ్ళవాడు చెప్పు. దీనికి ఏంది ఇదంతా అయ్యో ఏం చెప్తా తెలుసా, ఇదంతా బోడగా ఉన్నది, ఆడవాడ మెరుపులు చెంకిలు పెడితే బాగుంటుంది అని చెప్పాలి. ఇదంతా ఖాళీ అయిపోయింది చూడొచ్చు, అన్ని వినాయకులు తీసుకుపోయారు. మనము ఒక 4-5 డేస్ బ్యాక్ వస్తే ఇంకా అన్నీ చూస్తుంటివి. చూడొచ్చు, బాగుంది ఇది కూడా. ఈ వీడియో ఇంకా వర్క్ అవుతుంటేనే వీళ్ళు తీసుకుపోనీకి వచ్చారు. ఏమైందన్నా? మొత్తం మీద పని చేయించుకుందామని వచ్చిండు ఆయన్ని, ముందుండి నడిపిస్తుండు. ఇంకా ఇప్పుడు ఇట్లా వచ్చినాక పని చేస్తామంటే ఎట్లా వీలవుతుంది? పండుగ రోజు కూడా పని చేస్తారా వీళ్ళు? ఇట్లా చేస్తే కస్టమర్స్ ఇబ్బంది పడతారు కదా మరి. ముందొచ్చి వారం రోజుల ముందు వచ్చి పని చేయించుకోవాలి. 5 రోజుల ముందు 2 రోజుల ముందు వినాయకుడు తీసుకోవద్దు అంటే డబ్బులు చేస్తారు. లేకపోతే ఇది పరిస్థితి. ఇప్పుడే వర్క్ చేస్తారు, ఇప్పుడే పెయింట్ చేస్తారు. చూడొచ్చు, అందరు ఇటు వచ్చి కూర్చున్నారు, బుక్ చేసుకున్నారు మొత్తం వచ్చి. సో ఆ వినాయకులు చూసినాం కదా, ఒక్కొక్కటి 60,000 అట. సో తక్కువనే అది, అంటే లీస్ట్ బడ్జెట్లో మంచి వినాయకులు తీసుకున్నారు అన్నట్టు వాళ్ళు. ఇక్కడనే సికింద్రాబాద్ అట వాళ్ళు. 50,000 చాలా ఎక్కువ. ఇక్కడ చాలా రూల్పేటలో 60,000 వినాయకుడు అంత పెద్దగా వచ్చిందంటే మంచిదే అది. వాళ్ళు ఇక్కడ లోకల్ పొద్దుగాలు వచ్చి పని చేయించుకుంటారు వీళ్ళు. अयोध्या राम मंदिर हाँ क्या हुआ बोलो సో ఇది బాగుంది, ఇదేంది రుమాలతో ఉంది. ఇది బాగుంది. ఇది ఎంత? अभी ये लोग आ रहे हैं अभी। हाँ लोग हैं, बुला सबको बुलाना इधर। फिर पूरा सेट होने के बाद बात करेंगे। अरे एक बार बोले तो पूछते। 28 में आता है। 28 में ये वाला? ओ इतना बड़ा है। फोन करो रे हमारा बच्चों. ఛానల్ యాదుకుందా లేదా? ఇవరిదాకా చెప్పినావు కదా సబ్స్క్రైబ్ అని, చెప్పు. ఛానల్ नाम क्या है? ఛానల్ नाम क्या है हमारा? शरद ब्लॉग. उसको याद है, उसको पूछो. ఓకే ఓకే, పొద్దుగాల వస్తా చూడుర్రి. బాయ్. ఇద్దరు నిలబడి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కొట్టండి. శరత్ బాక్స్ ఎట్లానైనా మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇంత తిరిగి వీడియోలు చేస్తున్నాం. ఓకే సపోర్ట్ ఇవ్వండి. యూట్యూబ్ ఛానల్ నువ్వేం పెడతావు యూట్యూబ్ ఛానల్ చెప్పు, నేను చెప్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని. ప్రతీక్ యాదవ్ వ్లాగ్స్ నేను చెప్తా. ఓకే, లవ్ బాయ్ లడ్డు. ఓకే. సో చూడొచ్చు, లాస్ట్ టైం వచ్చినాం కదా, అన్నని అడిగితే మళ్ళా వీడియోలో చూపెట్టుర్రి మా షాప్ని అది అని అన్నారు కదా, ఇదే షాపు. సో పోదాం బరి లోపలికి. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు అన్నీ మొత్తం ఖాళీ ఉండే. సో ఇప్పుడు వచ్చేసరికి మొత్తం ఫుల్ అయిపోయినాయి. అప్పుడు ఇదంతా ఖాళీ ఉండేరా? మొత్తం ఖాళీ ఉండే. ఇప్పుడు పెయింట్ వేస్తుంది, గోల్డెన్ ఇంకా కూడా కూర్చొని వర్క్ చేయించుకుంటారు. బ్రో వినాయకుని తీసుకొని వచ్చారా మీరు? ఏ ఊరు? నాగోల్లో మస్తు ఉన్నాయి కదా. ఇంకా పూర్తి కాలేదు, ఇల్లు ఇంకా వర్క్ చేస్తారు. చేస్తారన్న దగ్గర మా వాళ్ళు ఏమో నాగోల్ నుంచి తీసుకొస్తారు. అంతేనా? ఓకే. ఎంత వినాయకుడు ఎంత పడుతుంది మీది? ఏది లాస్ట్ ఓకే 25. ఓకే ఒకటే వినాయకుడు ఉంది. చాలా బాగుంది. కాకపోతే వినాయకుడు సో చూడవచ్చు, ఇట్లా నిలువులో చూపిస్తా.
చూడొచ్చు ఇదే ఫీట్ ఏమయ్యా? నీట్గా ఉంది మంచిగా ఏమంటారు ఏమంటారు అది तेरा फीट है। ఆయిల్ పెయింటింగ్ ఆయిల్ పెయింటింగ్ फाइल है ना उसका 35 है 35 लास्ट फीस है वो। లాస్ట్ పీస్ ఇది కూడా చూడొచ్చు ఫోన్లో కూడా పడతలేదు ఇది. కొన్ని కలర్ కాంబినేషన్స్ తోటి మస్తు ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్ అయినా అంటే ఫినిషింగ్ అయినా మస్తు ఇచ్చిరు. వెనకాల మంచిగా ఉన్నా ఇది అలా ఇప్పుడు మన జాన డాన్స్ చేస్తారా? ఒక స్టెప్ వేస్తాడు వినాయక వినాయకుడు ఆగమన్ వినాయక ఆగమన్ కూడా స్టెప్ వేస్తాడు. షేర్ చేస్తాడు సేమ్ సేమ్ నిమ్మల మీద వినాయకుడు ఫిలిం నగర్ అట ఇది. ఓ ఇదైతే హ్యూజ్ ఉందరా. చూడు ఇది చూడు ఇది చూడు మస్తు ఉంది వినాయకుడు. కాళ్ళ ఏమంటారు పంచ మీద డిజైన్. ఇది డిజైన్ వేస్తే మస్తు అనిపిస్తుంది. ఇవన్నీ ఒకటే రెప్లికా. అందులో చూసినాం కదా సేమ్ రెప్లికా. అందులో మంచిగా వేసిరు కలర్. ఇదేరా ఇదే వినాయకుడు అందులో మంచిగా వేసిరు కలర్. వీళ్ళు సరిగ్గా వేయలే. ఎవరు దూరం జరుగు ఒక లాంగ్ వీడియో చూడొచ్చు. సేమ్ ఇవైతే చిన్న చిన్న డీటెయిల్స్ చేస్తేనే మంచిగా అనిపిస్తుంది రా వినాయకుడు. ఇవి ఇట్లా ఈ ధోతి మీద చూడు చిన్న డిజైన్ చూడొచ్చు. చిన్న చిన్న డిజైన్ వేస్తేనే లుకింగ్ బాగా వస్తుంది. సో ఇది షాప్లో చూడొచ్చు బాగున్నాయి ఇవి. ఒక్కొక్కటి ఒక్కో స్టైల్ ఉంది. ఇదొక స్టైలు అదొక స్టైలు. కాకపోతే ఇంకా ఎదురుగా ఉన్నది మాత్రం బాగున్నది. ఆయిల్ పెయింటింగ్ అయితే మస్తు వేసిర్రా. చూస్తేనే మస్తు అనిపిస్తుంది. చూడొచ్చు ఈసారి గొల్పేట చాలా వినాయకులు కొంచెం జరుగు ఒక్కసారి మొత్తం తీద్దాం. చూడొచ్చు ఇదంతా ఆయిల్ పెయింటింగ్ తోటి మస్తు అనిపిస్తుంది. చాలా ఇది కూడా చూడరు. లాస్ట్ చాలా సో ఏమంటావు షేర్ ఒకటి తీసుకోవచ్చుగా ఇంత పెద్దది తీసుకోవడం ఎప్పటికైనా. ఈసారి జాన్ బాయ్ వాళ్ళు అడ్డుకుంటుండ్రు పక్క వచ్చేసారి ఇచ్చేస్తాను. నెక్స్ట్ సారికి లడ్డు చేసుకుంటే పెళ్ళి కూడా అయిపోతుంది. పెళ్ళి ఈ ఛానల్ మాటే అనుకో ఇప్పిస్తాం మీకు. ఓకేనా? మాలో ఉంటారా మీరు? మీతో పొత్తులు ఉంటాం రా. కొత్తలో అవసరం వినాయకుడు ఇప్పించేది. వినాయకుడు ఇప్పిస్తాం మానిటైజ్ అయితే. ఈ ఛానల్ మానిటైజ్ అయితే ఇప్పిస్తాం. పూర్తిగా కుర్తా వేసి. ఇది కూడా మంచిగా ఉంది. ఇది కూడా కుర్తానే కానీ దీనికి బట్టలు వేయలేదు ఇంకా. సో ఇది కూడా బాగున్నాయి. ఇవి కూడా గణేష్ 25 చూడొచ్చు. ఇది ఎంత చిన్న ఉన్నా కానీ 25 అట. శంకరునికి మీదికించి పాలు పోసినట్ట ఈ మేఘాలు వస్తున్నట్ట ఏదో అభిషేకం చేపిస్తుంది. అదే అభిషేకం లాగా. ఇదేమో పువ్వు మీద కూర్చుంది. ఇందులో కూడా అన్నీ అయిపోయినాయి రా. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది కలర్ వేస్తుండే పార్ట్ 1లో. చిన్న చిన్న డిఫరెన్సెస్ తోటి మస్తు కనిపిస్తున్నాయి. మీద పికాక్ వస్తుంది కానీ ఇంటికి పోయినాక మనమే పెట్టుకోవాలి. కట్ చేసి పికాక్ వస్తుంది అది ఇస్తారు. డ్యామేజ్ కూడా అయింది. ఇంకా పికాక్ అనేది పెట్టుకోవాలి. ఎంత లాస్ట్ ఇది లక్ష కూడా 30 కిందకి ఇస్తాడు. 30 లక్ష ఉంటుంది అది. లక్షనా? వినాయకుడు డిఫరెంట్. జానం తలనేమో వేరే ఉంది న్యాచురల్గా ఏనుగు తలలాగా. బాడీ అంతా వేరే ఉంది మనిషిలాగా. ఇది ఆయిల్ పెయింటింగ్ తోటి ఇది కూడా బాగుంది. బాగున్నాయి. ఆయిల్ పెయింటింగ్ డిఫరెంట్ చేస్తుంది మొత్తం వినాయకుడు. మీద దుర్గమాత మీద దుర్గమాత మంచి ఏమంటారు ఆ చెమ్కీలు చిన్న చిన్న డీటెయిల్స్ మంచిగా ఉన్నాయి. कितने का है भाई भैया ये कितना का ఎంత 80 80,000 అట. ఇది 80,000 చాలా తక్కువ. మంచిగా ఉన్నది. కాకపోతే ఈ హనుమంతుని వినాయకుడు ఇది రాధాకృష్ణ టైప్ వినాయకుడు చూడొచ్చు. చాలా చేసిరా ఇటువంటి చాలా కనిపించినాయి కదా. 4 కనిపించినాయి. ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఇదేమో మీడియం సైజులో ఉంది. అవే బెటర్ ఉందా? ఇది బ్లాక్లో ఇది కూడా బాగుందిరా. ఎందుకు బెటర్ లేదు తెలుసా? ఇవి కూడా చిన్న ఉన్నాయి మంచిగా ఉన్నాయి.
చిన్న చిన్న పిల్లలు కష్టపడుతుంది, ఇంకా వర్క్ అవుతుంది. ఓనర్స్, చైల్డ్ లేబర్ విత్ ఓనర్స్. లైఫ్ నుంచి బాగా अंकुल कब कंप्लीट हो जाता ये पूरा? ये हो जाता कल तक पूरा पूरा सेल हो जाता. बुक हुआ सब? सब बुकिंग है. बुकिंग है सब बुकिंग है. చూసారా एक बुकिंग అయినాయి, ఇంకా మెల్లగా చేస్తారు వర్క్. और कितने का है प्राइस? एक 22,000. ఇవన్నీ సేమ్ పీస్లు ఉన్నాయి. 22,000 చాలా తక్కువ, మంచిగా ఉన్నాయి. కాకపోతే ఇందులో అన్ని వినాయకులు బుక్ చేసుకురాట, కానీ అన్నిటికీ ఇంకా వర్క్ కాలేదు. వినాయకుడు తెస్తారు బయట ఇప్పుడే చేస్తారు, తెస్తారా? ప్రతి ఒక్కటి అమ్ముడు పోయిందట. సో అట్లుంది వీళ్ళ వర్క్. ఇక్కడనైతే తీసుకోబోతురు. ఇది మంచిగా ఉంది. కాకపోతే పూల దండలు ఒకటి వేస్తే మనం డెకరేషన్ చేసుకుంటే బాగుంటుందేమో. నార్మల్గా అయితే లుకింగ్ వస్తలేదు, ఆయిల్ పెయింటింగ్ చేసినా కూడా. సో వీళ్ళు ఎంత దూరం పోను. ఇందులో కూడా చాలా పెద్ద వినాయకుడు. ఇటో ఇటో చూడండి, పెద్ద వినాయకుడు. అయిపోయిందా? డల్లే పెట్టు. अंकुल कितने का है? अंकुल చెప్తలేడు. 95,000. సో ఇది 95,000 అట వినాయకుడు. చాలా పెద్దగా ఉన్నది, కాకపోతే లుకింగ్ చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా తక్కువ అనిపిస్తుంది ప్రైజు. సో చాలా కొన్ని వినాయకులు ఏమో చాలా చిన్నగా ఉన్నా కూడా ప్రైజ్ ఎక్కువ ఉన్నాయి. కొన్ని ఎక్కుదాం. సార్ ₹1,00,000 సార్ మీకు ₹1,00,000 చాలా చీప్ కదా. ఎవరికి? మీకే ఎందుకు? एस्थेटिक्स అయ్యో ఇది చూడు, ఎస్థెటిక్స్ రాయల్ ఎన్ఫీల్డ్ एस्थेटिक्स మ్యాచ్ ఎస్థెటిక్స్. ఇంకోసారి చూడండి, అలా పాత రాయల్ మంచిగా ఉందా? ये कितना का है ये? हाँ 40,000 पूरा बुक हुआ? बुक नहीं हुआ, पूरा कंप्लीट नहीं हुआ ना? ये वाला ये नहीं, ये वाइट वाला है ना? ये अब ये दिखा तो वो करेंगे बोल के रखे ये सब अब बोले तो खरीदते हाँ करते बुक बोले तो हाँ, बुक करो कर देते करके देते ठीक है. ఎట్లా నైట్ అవుతున్నా ये 40 देखो ये कितना अच्छा इसमें लिंग है. ये तीन 40 है. 40 है, ये तीन 40. ये है 25. ये क्या है? ये 25. ये 25. తక్కువ ఉందండి ఇది. वो छोटा रहा है ना छोटा का ही कोई नहीं. ये वाला? ये दोनों से ये छोटा है ना? दोनों सेम है ना, खाली बैकग्राउंड चेंज है. 25 बोलूं ना. हाँ. ये 40 ये 25. ओ 25. मेरे को समझो 50. नहीं 25 25 25 बोलूं. अरे గిలా బాగున్నాయి రా, ఇట్లా మస్తు ఇలా. ఈ వినాయకుడు బాగుంది. ఇది అచ్చా ఏమున్నది ఇది ఇలా స్మెల్ కూడా ఎంత మంచిగా వస్తుంది. స్మెల్ కూడా వేసిరు, మస్తు ఉంది వినాయకుడు. ఇది అయితే నాకు ఇది కూడా ఇది ఆయిల్ నచ్చింది. పెయింటింగ్ వేసిరు. ఇది మస్తు ఉంది, ఇది ఇది చాలా కూడా బాగుంది. మస్తు ఉంది, కానీ ఇది కూడా అంత మస్తు ఉంది. లావు లేదు అంతే. ఇది లుక్ కొంచెం దీనికంటే కొంచెం తక్కువ అవుతుంది, కానీ ఇది అయితే మస్తు ఉంది వినాయకుడు. ఈ రెండిట్లలో ఇది ఈ పక్క పండి రైట్ సైడ్ వినాయకుడు మస్తు అనిపిస్తుంది. ఇది పెట్టుకునే విధానం ఎంత మంచిగా ఉంది. నీట్గా ఉండాలి ఇట్లా షాప్లో. అక్కడ పోతాయి చెప్పులు చూడు. ఇగో మా చెప్పులు మా కథ మొత్తం తెల్లగా అయిపోయినాయి. ఇగో వాణి చూడు తెల్లగా. సో ఇది కూడా బాగుంది, ఇది కూడా బాగుంది వినాయకుడు. చూస్తే కొంచెం సేమ్ వినాయకుడు పక్కకు ఉండేది అనుకోండి. ఇదైతే कितने का है भाई? ये वाला शेर वाला 36,000. సో ఇదైతే బాగుంది, 36,000 అట. కావాలంటే తీసుకోవచ్చు. ఇది కూడా ఇంతకుముందు చూసినాం ఫస్ట్లో, నాట్యం చేసేది లైక్ కృష్ణుడు కూడా కాదు, శివతాండవం అన్నట్టు. శివతాండవం లాస్ట్ టైం మర్చిపోయినాం మనం, ఇది చూపించడు లాస్ట్ క్లిప్ పెట్టినాం మళ్ళా. సో చూసుకోవచ్చు ఇవన్నీ వినాయకుడు వచ్చేస్తున్నాయి. ఇది చూడు, ఇవి మస్తున్నాయి రా. ఇగో ఇవి చూడు, ఇది ముంబై స్టైల్ అంటే ప్రాపర్ చేసిర్రు. ప్రాపర్ ముంబై స్టైల్ ఫినిషింగ్ చూడుర్రి, కథ చూడుర్రి. ఇప్పటివరకు చూసిన వాటిలల్లో ముంబై వినాయకులల్లో
ఇది ఇంత పర్ఫెక్ట్గా చూడలేం మనం లాస్ట్ టైం చూసినాం కదా మొత్తం వైట్ ఉండే ఈసారి ఫుల్ ఇప్పుడు రీల్స్ Vibe వైరల్ వచ్చేసింది. అవుతుందా బ్యాలెన్సింగ్ కింగ్ అని ఇవే ఇలాగనే ఉంటాయి అవి మొత్తం అన్ని మొత్తం. ఒకటేమో ఫ్లవర్ మీద ఒకటేమో శంఖం మీద ఒకటేమో తామర పువ్వు. తబలా మీద ఒకటేమో పువ్వు మీద ఒకటేమో నెమలి మీద ఒక్కొక్క దాని మీద ఉన్నాయి అది టాప్ పేరు చూపిరా బాలాజీ ఆర్ట్. చూడండి బాలాజీ ఆర్ట్స్ ఇది ఈ ధూల్పేట్ల పెద్దది ఇది పెద్ద గొడవని ఇది ధూల్పేట్లనే ఇదిగో ఇంత మంచిగా ఉంది చూడు ఈ వినాయకుడు చూడండి ప్రతి ఒక్క వినాయకుడు పెద్ద ఉన్నాయి మొత్తం మొత్తం బురాన్ ఉన్నాయి ఒకసారి బయటను బేటే చూడరా బేటే ఆయన వెయిటింగ్ రా. గిజుడు బాగుందిరా ఇది అబ్బా ఇది అప్పటి నుంచి కరెక్ట్ లుక్ తోటి ఇది మస్తున్నాయి ఇవి అంకుల్కి ఇది ఎంత कितना हुआ है कितना हुआ कितना है कितना है कितने का है अच्छा एक अच्छा 1,00,000 అట ఇది చూడు మస్తు ఉంది వినాయకుడు కావాలంటే బుక్ చేసుకోరు పొద్దుగాల వీడియో పెడతా చూసుకొని బుక్ చేసుకోరు Book हो गया? చూసుకోవచ్చు ఇవన్నీ చాలా బాగున్నాయి లాస్ట్ ఇదే షెడ్ అన్నట్టు ధూల్పేట్ల పెద్దది మనం చూసింది లాస్ట్ది ఇదే వీడియోలో గణపతి అన్ని వినాయకులు ఇక తీసుకొని వెళ్ళిపోతురు ఇక 7 అయిపోయింది కొంచెం ముందట కొన్ని ఉన్నాయి అవి చూపిస్తాం అక్కడ కూడా ఇంకో చెట్టు అదేరా ముందట కొన్ని ఉన్నాయి అవి చూపిస్తాం ఎండ్ చేసేద్దాం వీడియో చూడు ప్రతి ఒక్క వినాయకుడికి పంచతోటే కామెంట్లు అన్ని పంచ ఖచ్చితంగా పెడుతురు అయ్యో ధోతి చూపి అన్న అదే తోటి మస్తు వచ్చిందిరా. ఈ డీజే టిల్లు దోతి ఇది డీజే టిల్లు దోతి కాకపోతే బాగుంది వెల్వెట్ వెల్వెట్ ఇది చాలా చాలా సిల్క్ ఉన్నది వెల్వెట్ అన్నది అదే సాఫ్ట్ ఉన్నది వినాయకుడు కూడా సాఫ్ట్ ఉన్నాడు చాలా బాగున్నాయి ఇక ఫినిష్ కానీ 8 ఫినిష్ చేస్తారు ఇక 2 రోజులు అదేరా మనం అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఏం చెప్తున్నాం కదే ఇలా కళ్ళు పెట్టేసి ఇది చూడొచ్చు ఇందులో క్రెయిన్లో పెట్టేసిరు క్రెయిన్ తోటి పెట్టేసిరు ఇది కూడా బాగుంది వినాయకుడు ఇదిగో భయ్యా, భయ్యా. వినాయకుడు ఉంది ఇందులో ఈ పీస్ ఇక్కడ ఉన్న దాంట్లో ఇది ఒకటే వినాయకుడు ఉంది ఇది చూడొచ్చు ఇది కూడా 1,00,000 దాదాపు 1,00,000 ఉంటుంది మన ఇద్దరు కంప్లైంట్ ఇది కూడా బాగుంది ఏమంటారు ఆ ట్రాక్టర్లో పెట్టింది కూడా సేమ్ స్టైల్ వినాయకుడు ఇక్కడ కరెక్ట్ చూడలే కదా ఇక్కడ చూడండి ఇక్కడ దుర్గమ్మలు ఉన్నాయి అట్లే సేమ్ పీసెస్ మంచిగా ఇదిగో వినాయకుడు గరుడ వేరే కలర్ అవి अंकुल कितने का है अरे मेरा नहीं है भाई वहाँ ఇది కూడా మస్తున్నాయి వినాయకులు ఇవి ఏమంటారు గరుడ వాహనం మీద ఎక్కిరు సో అంతే గైస్ సో ఈ సంవత్సరానికి అయితే ఏమంటారు దీన్ని ఏమంటారు అది 2025 వినాయకులకు సంబంధించిన బ్లాగు ధూల్పేట్కి వచ్చిన బ్లాగు పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ అయిపోయింది దానికి సంబంధించిన ధరలు కానీ ఏమంటారు వాటికి సంబంధించిన డీటెయిల్స్ కానీ అన్నీ చెప్పేసినాం షాప్ల పేర్లు వాళ్ళ వాటి డీటెయిల్స్ వాటి డిజైన్స్ ఎందుకు మంచిగా ఉన్నాయి ఎందుకు మంచి లేవు ఎందుకు తక్కువ ఉన్నాయి ఎందుకు ఎక్కువ ఉన్నాయి అవన్నీ చెప్పేసినాం సో అయితే ఈ పార్ట్ 2 వీడియో అనేది లేట్ అయింది సో దానికి మనం ఏం చేయలేము అనుకోని కారణాల వల్ల అయిపోయింది లేట్ అది సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నెక్స్ట్ సారి ఒక 1 వీక్ ముందు తీయడానికి ప్రయత్నం చేద్దాం అప్పుడైతేనే క్లారిటీ వస్తుంది సో అంతే ఈ బ్లాగ్ ఇక్కడతోటి ఎండ్ చేద్దాం ఇక చాలు ఏమంటున్నావు చాలు. ఇక చాలు చాలు మావాడు చాలు గుంజుకపోయాడు మొత్తం వాడు తిన్నే తినిపిస్తాను సో అంతే ఏమంటావురా ఓకే ఏమన్నా ఎండింగ్ చెప్పేసి ఎందుకు చెప్పు సో వచ్చేసరి అదే వేరే నిన్న బర్త్డే అని మనం ఉంది ఇప్పుడు పార్టీ ఇస్తాడు సో ఇంకోటి ఏంటంటే మోడల్ ఉంటాడు ఈయన గజ్వేల్ నగర్ మోడల్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చేయడానికి ప్రయత్నం చేద్దాం సో అంతే బాయ్ స్మార్ట్ అందం ఫేస్ కట్ ఎలా కనిపిస్తుంది అన్నది హీరో స్మార్ట్ అందానికి ఇచ్చే వాల్యూ ఎంత అండి బాయ్ ఓకే రైట్ బాయ్